హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వాట్సాప్ కి ఫేస్ లాక్ ఏ విధంగా సెట్ చేయాలనేది చూపిస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మాత్రం మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. అండ్ దీంట్లో ఏ స్టెప్ కూడా మిస్ కాకండి. సో మిస్ అయ్యారంటే మీకు ఫేస్ లాక్ ఏ విధంగా సెట్ చేయాలనేది తెలియదు. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే వీడియోని వస్తే వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే కొంచెం మోటివేషనల్ అనిపిస్తుంది కాబట్టి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఈ ట్రిక్ గురించి తెలుస్తుంది. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వచ్చేద్దాం. సో టాపిక్ లోకి వచ్చేస్తే మీకు పక్కన స్క్రీన్ ఏ విధంగా కనిపిస్తుందో సేమ్ అదే విధంగా ఫాలో అవ్వండి మీరు. అండ్ మనకు వాట్సాప్ అనేది అఫీషియల్ గా ఫేస్ లాక్ అనేది తీసుకొస్తుంది, బట్ ఇంకా మనకు అఫీషియల్ గా అప్డేట్ అయితే రాలేదు వాట్సాప్ కి సంబంధించిన ఫేస్ అన్లాక్ అప్డేట్ అయితే. కాకపోతే ఏంటంటే మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేవి యూజ్ చేసి కూడా వాట్సాప్ ఫేస్ లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దాని గురించి చూపించబోతున్నాను నేను. సో ఇక్కడ ఏం లేదు, కింద డిస్క్రిప్షన్ లో ఒక యాప్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసే యాప్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఈ యాప్ ని యూజ్ చేసి మనం వాట్సాప్ కి ఫేస్ లాక్ అనేది సెట్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ ముందుగా మనకు ఒక పాటర్న్ లాక్ అనేది పెట్టుకోమంటుంది. సో నేను ఇక్కడ ఒక పాటర్న్ లాక్ అనేది ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మనకు సెక్యూరిటీ పర్మిషన్స్ అడిగితే పర్మిషన్స్ ఇచ్చేసేయండి. అండ్ మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా కనిపించినప్పుడు ఏం లేదు, ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫేస్ లాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా స్టార్ట్ అని చెప్పేసి చేయమని అడుగుతుంది. సో నేనైతే స్టార్ట్ చేస్తాను. సో స్టార్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డేటా అనేది అప్లోడ్ అవుతుంది. సో డౌన్లోడింగ్ ఏఐ డేటా బేస్ అని చెప్పేసి మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇది డౌన్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో ఇక్కడ డేటా అనేది డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా చూపిస్తారు మీకు. సో స్టెప్ బై స్టెప్ గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. సో వాటిని మీరు చూసి కూడా ఫాలో అవచ్చు. సో ఇక్కడ ఏం లేదు, అనేబుల్ నౌ పైన క్లిక్ చేయండి. సో అనేబుల్ నౌ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పర్మిషన్ అవుతుంది. నేనైతే పర్మిషన్ ఇచ్చేసాను. సో పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది స్క్రీన్ అనేది. సో ఇక్కడ నా ఫేస్ అనేది ఇచ్చేసాను. సో నా ఫేస్ అనేది తీసుకుంది ఇది. అండ్ ఇక్కడ మళ్ళీ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసి మళ్ళీ ఫేస్ అనేది యాడ్ చేస్తాను నేను. సో ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఫేస్ లాక్ అనేది అనేబుల్ చేయాలా డిజేబుల్ చేయాలనే ఆప్షన్ వస్తుంది. అండ్ ఇక్కడ పైన మనకు సెట్టింగ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఫేస్ డేటా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అనేది ఫస్ట్ ఫేస్ వచ్చేసి బ్లర్ గా వచ్చింది. అండ్ ఇక్కడ నేను సెకండ్ ఫేస్ అనేది యాడ్ చేస్తాను. సో సెకండ్ ఫేస్ యాడ్ చేస్తాను. అండ్ అలాగే థర్డ్ ఫేస్ కూడా మీకు ఎన్ని ఫేస్లు కావాలంటే అన్ని ఫేస్లు యాడ్ చేసుకోవచ్చు. సైడ్ కు మీ హెడ్ అనేది మూవ్ చేసి కూడా మీరు ఫేస్ డేటా అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 3 ఫేసెస్ యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో నేను ఫస్ట్ ఫేస్ నాకు కరెక్టే రాలేదు కాబట్టి దాన్ని మూవ్ చేస్తాను. సో రిమూవ్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఇంకో ఫేస్ డేటా అనేది యాడ్ చేస్తాను. సో ఫేస్ డేటా అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత ఏం లేదు, బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. సో దీంట్లో మీరు లాక్ అనేది వేసుకోవాలి. ఇక నేను వాట్సాప్ కి ఇప్పుడు లాక్ అనేది సెట్ చేస్తాను. సో ఇప్పుడు నేను వాట్సాప్ కి ఫేస్ లాక్ అనేది వేస్తాను. సో వాట్సాప్ పైన క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. అండ్ ఓపెన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పర్మిషన్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్స్ అనేవి అలో చేసేయాలి. ఇక్కడ నేను పర్మిషన్ అనేది అలో చేస్తాను దీనికి. సో పర్మిషన్ అలో చేశాను. అండ్ ఇంకో పర్మిషన్ అడుగుతుంది. సో ఇంకో పర్మిషన్ కూడా అలో చేశాను. చేసిన తర్వాత మనకి ఈ విధంగా వాట్సాప్ కి లాక్ అయితే పడిపోతుంది. సో ఇక్కడ ఏం లేదు, మళ్ళీ ఫేస్ లాక్ వచ్చేసండి. సో ఫేస్ లాక్ వస్తే ఇక్కడ మనకు వాట్సాప్ అని చెప్పేసి ఐకాన్ కనిపిస్తుంది. పక్కన చూసుకుంటే మనకు ఫేస్ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీనికి మీరు ఫేస్ లాక్ అనేది సెట్ చేసుకోవాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అనేది పెట్టండి. అండ్ అలాగే ఈ విధంగా యాప్స్ అనేవి మీరు లాక్ సెట్ చేసిన తర్వాత మీరు ఏవైతే లాక్స్ కి ఫేస్ లాక్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటారో ఆ యాప్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ ఫేస్ లాక్ పైన క్లిక్ చేస్తే ఆ యాప్స్ కూడా ఫేస్ లాక్ అనేది అనేబుల్ అయిపోతుంది. సో నేనైతే ఇప్పుడు వాట్సాప్ కి మాత్రమే చూపించాలనుకున్నాను కాబట్టి వాట్సాప్ కి చూపిస్తాను. సో ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు సింపుల్ గా నేను వాట్సాప్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఫేస్ లాక్ అనేది సెట్ అయిందా లేదా అనేది చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇక్కడ ఫేస్ అడుగుతుంది. సో ఫేస్ అనేది ఇచ్చేసాను. అన్లాక్ అనేది అయిపోయింది. సో ఈ విధంగా మనం ఫేస్ లాక్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది మనకు అఫీషియల్ ఫేస్ లాక్ అంతా పర్ఫెక్ట్ అని అయితే వర్క్ చేయదు. సో కొన్నిసార్లు ఏంటంటే మీరు కళ్ళు మూసుకున్నా సరే మీకు ఫేస్ లాక్ అనేది అన్లాక్ అవుతుంది. సో మనకు మామూలుగా సెక్యూర్ గా ఫేస్ లాక్ ఉండాలంటే కళ్ళు మూసుకుంటే ఫేస్ లాక్ అయితే అన్లాక్ కాదు, కాకపోతే దీంట్లో అన్లాక్ అనేది అవుతుంది. సో నేను చూపిస్తాను మీకు. ఇక్కడ నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేశాను. సో ఇక్కడ కళ్ళు మూసుకున్నాను నేను, అలా అయినా కానీ వాట్సాప్ అనేది ఓపెన్ అయింది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఇష్యూస్ అనేటివి ఉంటాయి దీంట్లో. సో మనకు అఫీషియల్ గా వాట్సాప్ కూడా ఫేస్ లాక్ అనేది తీసుకొస్తుంది. సో మీరు అప్పటి వరకు వెయిట్ చేయాలనుకుంటే చేయండి. సో ఒకవేళ మీరు అంతకంటే ముందే మీరు ఫేస్ లాక్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ యాప్ అనేది ట్రై చేయండి. సో ఈ విధంగా ఫేస్ లాక్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన వాట్సాప్ కి. సో ఇది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్. సో టాపిక్ ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి.
సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.